మేనిఫెస్టేషన్ కొన్ని టెక్నిక్స్ చెప్పేస్తా. ఇలా 555 టెక్నిక్ ఉంటది, 369 టెక్నిక్ ఉంటది. అలాగే నేను లాస్ట్ వీడియోలో నా బ్యాక్ సైడ్ కొన్ని ఇమేజెస్ చూపించా కదా! అది విజువలైజేషన్ టెక్నిక్. అలాగే బే లీఫ్ టెక్నిక్ ఉంటది, వాటర్ టెక్నిక్ ఉంటది. అలా చాలా టెక్నిక్స్ ఉంటాయండి మేనిఫెస్టేషన్. నేను ఒక్క వీడియోలో మేబీ అది 40 మినిట్స్, 1 అవర్ వీడియో అవుతది. ఆ ఒక్క వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేసి ఇలా చేసేయండి, అలా చేసేయండి అని చెప్పేస్తే అది అవ్వదండి. బికాస్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాందిని కనెక్ట్స్. మన ప్రీవియస్ వీడియోలో హనుమాన్ చాలీసాతో నేను ఫేస్ చేసిన నెగిటివ్ ఎనర్జీని, అంటే గాలి ప్రభావం అంటారు కదండి, ఆ గాలి ప్రభావంని హనుమాన్ చాలీసాతో నేను ఎలా బయటపడ్డాను, అలాగే నేను నెగిటివ్ ఎనర్జీ కోసం చెప్పాను కదండి. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సమ్ కమ్యూనికేషన్ మాకు జరిగింది అని కంప్లీట్గా చెప్పలే, కానీ కొంతమంది ఆ నెగిటివ్ ఎనర్జీ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే చెప్పారు. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ డౌన్. ఇఫ్ ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఎలా నెగిటివ్ ఎనర్జీని ఫేస్ చేశాను, అండ్ ఆల్సో కొంతమంది అది స్లీపింగ్ పెరాలసిస్ అన్నారు. నాకైతే దాని మీద నాలెడ్జ్ లేదు, నేను అది నెగిటివ్ ఎనర్జీ అని అయితే అనుకున్నాను. మీన్స్ మా రిమైనింగ్ రూమ్మేట్స్ కూడా ఫేస్ చేశారు కదండి. సో ఇంకా మేము నెగిటివ్ ఎనర్జీ అని అయితే ఫిక్స్ అయిపోయాం. అలాగే హనుమాన్ చాలీసా విత్ మేనిఫెస్టేషన్ తో నా డ్రీమ్ జాబ్ని ఎలా క్రాక్ చేయగలిగాను అన్న వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి. ఆ వీడియోలో నేను మేబీ మేనిఫెస్టేషన్ కోసం ఒక 20 సెకండ్స్ మాట్లాడి ఇఫ్ మీకు మేనిఫెస్టేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఒక వీడియో చేస్తాను అని అయితే చెప్పాను. ఆ వీడియోలో 95% ఆఫ్ ది పీపుల్ మేనిఫెస్టేషన్ కోసం వీడియో చేయమని అయితే రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోతో నాకు అర్థమైంది, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మేనిఫెస్టేషన్ కోసం తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వీడియో నుంచి మేనిఫెస్టేషన్ వీడియోస్ అయితే మీ ముందుకు రాబోతున్నాయి. బికాస్ నాకైతే మేనిఫెస్టేషన్ మీద ఎనఫ్ నాలెడ్జ్ అయితే ఉందండి. నా లైఫ్లో 3 మేజర్ అచీవ్మెంట్స్ అయితే నేను మేనిఫెస్టేషన్తో అయితే చేసుకున్నాను. ఆ 3 మెయిన్ అచీవ్మెంట్స్లో ఒక అచీవ్మెంట్ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి, నా డ్రీమ్ జాబ్ అని చెప్పి. అది నేను ఎలా అట్రాక్ట్ చేసుకున్నాను, అలాగే నేను చాలా డిఫరెంట్ టెక్నిక్స్ అయితే యూజ్ చేసి లాస్ట్కి ఏ టెక్నిక్స్ బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి, 100% రిజల్ట్ ఇస్తాయి అన్న నాలెడ్జ్ కూడా నాకైతే ఉంది. సో నా నాలెడ్జ్ని మీ అందరికీ కూడా ఈ వీడియోస్తో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మన వీడియోస్ 97.5% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, సో దట్ నాకైతే కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇంకా అర్లీగా వీడియోస్ చేయగలను. అలాగే నాకు కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది. 2 సెకండ్స్ టైం తీసుకుందాం, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు కదా, థ్యాంక్ యూ. కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ ఈస్ మేనిఫెస్టేషన్? అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మేనిఫెస్టేషన్ మీద జీరో నాలెడ్జ్ ఉంది అన్న ఇంటెన్షన్తో అయితే చెప్తున్నాను. బికాస్ ఈ మేనిఫెస్టేషన్ మన ఇండియా, మన సైడ్ చాలా తక్కువ అండి యూజ్ చేసేది. నాకు ఎలా తెలిసిందంటే, నేను జాబ్ స్విచ్ చేయాలి అనుకున్నప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను. ఒక 8 to 9 months నేను ఎంత ట్రై చేసినా, నా ఎఫర్ట్స్ ఎంత పెట్టినా సరే జాబ్ అయితే క్రాక్ చేయలేకపోయాను. సో ఆ టైంలో నేను యూట్యూబ్లో సర్చ్ చేసినప్పుడు హనుమాన్ చాలీసా వచ్చింది. లక్కీలీ అదే టైంలో నాకు మేనిఫెస్టేషన్ కోసం కూడా తెలిసింది. సో ఈ 2 వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్తో నా డ్రీమ్ జాబ్ని, నేను ఏ జాబ్ అయితే అనుకున్నానో అదే జాబ్ని అయితే అట్రాక్ట్ చేసా. మీకు విత్ ప్రూఫ్స్తో చూపిస్తా. బికాస్ నేను ఇది లాస్ట్ ఇయర్ మేబీ ఈ టైంలోనే అరౌండ్ మే జూన్లో అయితే చేశాను. విత్ డేట్స్ కూడా ఉంటాయి. నా పర్టికులర్ కంపెనీ, అదే కంపెనీలో నేనైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. సో అవన్నీ మీకు విత్ ప్రూఫ్స్తో చూపిస్తాను. కానీ నేనైతే అంత ఈజీగా జాబ్ అయితే క్రాక్ చేయలేదు. బికాస్ ఈ మేనిఫెస్టేషన్ అనేది నేను జస్ట్ ఒక యూట్యూబ్లో, మీలాగే ఒక యూట్యూబ్లో వీడియోస్ చూసా. అండ్ తెలుగులో అంత డీటెయిల్గా నేను ఎక్కడ కూడా మేనిఫెస్టేషన్ కోసం చూడలేదండి. వాళ్ళు జస్ట్ ఒక వీడియోలో మేనిఫెస్టేషన్ అంటే ఇది, మీ డిజైర్స్ని మీ యాక్షన్స్ ఆర్ మీ థాట్స్తో అట్రాక్ట్ చేసుకునే దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు, ఈ టెక్నిక్స్ ఉంటాయని చెప్పారు. కానీ మేనిఫెస్ట్ చేసినప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఏంటి, ఈ మిస్టేక్స్ వల్లే మీరు మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు, మీరు అనుకున్నది సాధించలేకపోతున్నారు. అండ్ వేరే ఇంగ్లీష్ ఛానల్స్ అలా ఉంటాయి కదా, వేరే కంట్రీస్ వాళ్ళవి, వాళ్ళ అన్ని వీడియోస్ చూసి నాకు నేను తెలుసుకొని నేను ఒక బుక్ ప్రిపేర్ చేసుకొని, సో అది ఫాలో అవుతూ అయితే
నా డిజైర్ జాబ్, నేను అనుకున్నవి అన్నీ అట్రాక్ట్ చేసుకోగలిగా. ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను అంటే నాకు ఎంత నాలెడ్జ్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు మేనిఫెస్టేషన్ మీద. ఇఫ్ మేనిఫెస్టేషన్ మీరు ఎవరైనా చేసుండి మీరు అందులో సక్సెస్ అయితే ప్లీజ్ డూ కామెంట్. మేనిఫెస్టేషన్ అంటే ఏంటో చూద్దాం. మీకు తెలుసా మీ మాటకి, మీ థాట్స్కి పవర్ ఉంటుంది అని చెప్పి. మీ థాట్స్కి ఎనర్జీ ఉంటుందండి. ఆ ఎనర్జీతో మీరు కావాలి అనుకున్న దాన్ని పొందడమే మేనిఫెస్టేషన్ అంటారు. నేను చాలా సింపుల్గా చెప్పాను. మేబీ ఈ మేనిఫెస్టేషన్ అనేది ఒక ఫ్యాన్సీ వర్డ్ అయిపోయి ఉండొచ్చు, కానీ దట్ సో పవర్ఫుల్. ఈ యూనివర్స్లో ఉండే ప్రతిదీ ఎనర్జీ అనండి. మీ మీద ఉండే ప్రతిదీ ఎనర్జీ. మీ మాట, మీ యాక్షన్, మీ థాట్స్, ఎవ్రీథింగ్ అన్నిటికీ ఒక ఎనర్జీ ఉంటుందండి, ఒక వైబ్రేషన్ ఉంటుంది. సో మీ ఎనర్జీని యూనివర్స్ ఎనర్జీకి మ్యాచ్ చేయగలిగితే, మీ థాట్స్ని యూనివర్స్కి పంపిస్తే, మీ థాట్స్ అనే ఎనర్జీని యూనివర్స్ ఎనర్జీని మ్యాచ్ చేస్తే అది చేయడానికి యూనివర్స్ అయితే హెల్ప్ చేస్తుంది. మేనిఫెస్టేషన్ కొన్ని టెక్నిక్స్ చెప్పేస్తా. ఇలా 555 టెక్నిక్ ఉంటుంది, 369 టెక్నిక్ ఉంటుంది. అలాగే నేను లాస్ట్ వీడియోలో నా బ్యాక్ సైడ్ కొన్ని ఇమేజెస్ చూపించా కదా, అది విజువలైజేషన్ టెక్నిక్. అలాగే బే లీఫ్ టెక్నిక్ ఉంటుంది, వాటర్ టెక్నిక్ ఉంటుంది. అలా చాలా టెక్నిక్స్ ఉంటాయండి మేనిఫెస్టేషన్. నేను ఒక్క వీడియోలో మేబీ అది 40 minutes 1 hour వీడియో అవుతుంది. ఆ ఒక్క వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇలా చేసేయండి అలా చేసేయండి అని చెప్పేస్తే అది అవ్వదండి. బికాస్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవాలి. మళ్ళీ అంటే మీరు ఒక పర్ఫెక్ట్ డ్రెస్ వేసేసుకొని కూర్చొని మేనిఫెస్టేషన్ చేసేయడం కాదు. మీ సోల్, మీ మైండ్ని రెడీ చేసుకోవాలి. సో అందుకే నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అనుకునేది సాధించేంత వరకు మీ జర్నీలో మీతో పాటు ఉండి మీరు చేసే మిస్టేక్స్ ఏంటో నేను చెప్తూ లాస్ట్ వరకు ఉందాము అని అనుకుంటున్నాను. సో ఈ మేనిఫెస్టేషన్ అనే కాన్సెప్ట్ని నేను కొన్ని ఎపిసోడ్స్లో అయితే చేద్దాము అనుకుంటున్నాం. ఫస్ట్ అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, మీ సోల్ని మీరు ఎలా ప్యూరిఫై చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో చెప్తానండి. వన్స్ మీరు రెడీ అవుతారు, మీరు రెడీ అవ్వాలంటే అట్లీస్ట్ ఒక 1 week టైం పడుతుంది. సో ఈ 1 week మీరు రెడీ అవ్వండి. నెక్స్ట్ వీక్ ఇదే టైంకి టెక్నిక్స్ చెప్తా. ఫస్ట్ టెక్నిక్ చెప్తా. సో ఆ టెక్నిక్ ఫాలో అవ్వండి. మీరు కన్ఫర్మ్ 100% మీరు మిస్టేక్ చేస్తారు ఆ టెక్నిక్లో. ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేశాను. సో ఏవైతే మిస్టేక్స్ చేశారో, మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. మీరు చూస్తుంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను. మేబీ కొంచెం లేట్ చేస్తున్నాను, బట్ ఎవ్రీ కామెంట్కి అయితే రెస్పాండ్ అవుతున్నాం. కామెంట్స్లో కాదు, ఒక కన్వర్జేషన్ నాతో ఏమైనా మాట్లాడాలి అని అంటే ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. నేను సమ్వేర్ హియర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా నేను మెన్షన్ చేశాను. మీరు దానికి పింగ్ చేస్తే డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో లాగ్ అయి ఉండొచ్చు, బట్ కమింగ్ వీడియోస్లో మాత్రం ఎవ్రీ మినిట్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్. ఇప్పుడు మీ బాడీని మీరు ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, ఒక పాజిటివ్ పర్సన్గా మీరు ఎలా మారాలి అనేది అయితే చెప్తా. ఫస్ట్ స్టెప్, మీ మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. బికాస్ మేనిఫెస్టేషన్ అనేది నేను చెప్పాను కదా, మీ థాట్స్, మీ ఎనర్జీని యూనివర్స్ ఎనర్జీతో సింక్ చేయడం. సింక్ చేయాలి అంటే ఏంటండి, ఒకవేళ మీరు పాజిటివ్గా ఆలోచించారనుకోండి, యూనివర్స్ మీకు పాజిటివ్ థింగ్స్నే ఇస్తుంది. మీరు నెగిటివ్గా ఆలోచించారనుకోండి, యూనివర్స్ మీకు నెగిటివిటీనే ఇస్తుంది. సో ఇక్కడ మీరు గ్రో అవ్వాలంటే మీకు పాజిటివిటీ కావాలి కదా, అంటే మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండాలి కదా. మీ మైండ్ మీ కంట్రోల్లో లేకపోతే నెగిటివ్ థాట్సే కదా వస్తాయి. సో ఫస్ట్ స్టెప్, మీ మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. కూడా ఈ మేనిఫెస్టేషన్ ఈ సైడ్కి వచ్చిన తర్వాత నా సరౌండింగ్స్ కూడా నేను పాజిటివ్గా ఉండేవి చూస్ చేసుకుంటున్నాను అండి. నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉంటున్నాం, నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా, నేను వాళ్ళకి చాలా దూరంగా ఉంటున్నాం. సో మీరు కూడా పాజిటివిటీకి దగ్గరగా ఉండండి. పెట్టుకోవాలి, అందరికీ తెలిసిందే, మెడిటేట్ చేయాలి. మీరు వెనక బుద్ధని చూస్తున్నారు కదా, ఆయనలా కూర్చొని ప్రశాంతంగా మార్నింగ్ బ్రహ్మ ముహూర్తానికి లేవండి. అనేది చాలా పవర్ఫుల్. ఈ బ్రహ్మ ముహూర్తం నేను హనుమాన్ చాలీసా వీడియో అన్ని వీడియోస్లో కూడా చెప్పాను. అలాగే మేనిఫెస్టేషన్ కూడా బ్రహ్మ ముహూర్తం చాలా యూస్ అవుతుంది. ఒకవేళ మీకు బ్రహ్మ ముహూర్తం కోసం కావాలి అంటే నేను డీటెయిల్డ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎంత పవర్ఫుల్లో. కామెంట్ చేయండి, మేబీ నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేస్తాను ఒకవేళ ఎక్కువ కామెంట్స్ వస్తాయి. ఓకే, బ్రహ్మ ముహూర్తంలో లేవండి. లేదా మీరు ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు కదా, మీరు బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతే అట్లీస్ట్ 6కి లేగండి. 6కి లేచి టెర్రస్ పైకి లేదా మీ బాల్కనీలోకి వెళ్ళి యూనివర్స్ కనెక్ట్ అయ్యే ప్లేస్ అంటే ఏముంది, లైక్ ఎయిర్,
ఎయిర్ ఎక్కువ వచ్చేలాగా లేదా మార్నింగ్ సన్లైట్ మీ మీద పడేలాగా ఆ ప్లేస్లో చూస్ చేసుకొని ఆ ప్లేస్లో కూర్చొని చాలా కూల్గా బాడీని మొత్తం కంప్లీట్ రిలాక్స్ చేసేయండి. ఓకే, రిలాక్స్ చేసేసి కళ్ళు మూసుకొని జస్ట్ శ్వాస మీద ధ్యాస అంటారు కదా, ఆ ఊపిరి తీసుకుంటున్నారు, నెక్స్ట్ ఎలా ఊపిరి వదులుతున్నారు, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే నేను ఎలా చేసేదానంటే పర్సనల్లీ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, మన ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాం కదా, నేను మన ఎన్వైరన్మెంట్లో ఆక్సిజన్ని గ్రీన్ కలర్లో ఊహించుకునేదాన్ని. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ని రెడ్ కలర్లో ఇమాజిన్ చేసుకునేదాన్ని. సో ఇప్పుడు మన సరౌండింగ్స్లో ఉన్న గ్యాసెస్లో గ్రీన్ కలర్ని ఇన్హేల్ చేసుకుంటున్నా, అంటే గ్రీన్ కలర్ గ్యాస్ని తీసుకుంటున్నా, అది ఆక్సిజన్. తీసుకున్నప్పుడు మీ లంగ్స్లో స్టోర్ చేసుకుంటారు కదా, అది 5 సెకండ్స్ కౌంట్ చేసుకోండి. తీసుకున్నారు 1 2 3 4 5, నేను ఫాస్ట్గా చెప్పేసా కానీ స్లోగా 5 అని మీరు కళ్ళు మూసుకొని వెయిట్ చేయండి. తర్వాత స్పీడ్గా తీసుకోవాలి, స్లోగా వదలాలి. ఓకే, ఎక్స్హేల్. వదిలినప్పుడు నేను రెడ్ కలర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాను అని అనుకునేదాన్ని. నేను ఇలా ఎందుకు అనుకున్నా అంటే నా మైండ్, నా థాట్స్ ఇంకెక్కడికి వెళ్ళవండి. ఆ 10 మినిట్స్ నేను చేసే 10 మినిట్స్ 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ నేను ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాను కదా. అంటే మీ మైండ్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. మీరు స్లోగా మీ మైండ్ని మీరు అలా చేంజ్ చేయగలిగితే, ఒకదాని మీదే కాన్సన్ట్రేట్ చేయగలిగితే మీ థాట్స్ని మీరు మీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఇలా ఒక 5 మినిట్స్ ట్రై చేయండి. ఫస్ట్ డే మీరు అసలు చేయలేరు, అదైతే 100% షూర్. సెకండ్ డే మళ్ళీ ట్రై చేయండి, కానీ ఇప్పుడు ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. మీకు మీరే కాంపిటేటర్గా ఫీల్ అవ్వండి. ఎదుటి వాళ్ళని వదిలేసేయండి. ఓకే, ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అన్నీ వదిలేసి నేను గ్రో అవుదాం అనుకుంటున్నా, ఇది ఒక్క ఇంటెన్షన్తోనే ఉండి నా మైండ్ని నా కంట్రోల్లో పెట్టుకుందాం అనుకుంటున్నా, ఇది చేస్తున్నా. ఈరోజు 5 మినిట్స్ చేయలేకపోయా, ఇట్స్ ఓకే, నెక్స్ట్ డే 6 మినిట్స్ చేస్తా అనుకొని ప్రశాంతంగా చేయండి. ఇలా 1 వీక్ టైం తీసుకోండి. మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్, నెగిటివ్ థాట్స్ని దూరం చేసేయండి. నెగిటివ్ థాట్స్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పా. ఒక్కళ్ళ కోసం ఆలోచించడం. మిమ్మల్ని ఎవరో బ్యాక్ స్టాపింగ్ చేశారండి, మిమ్మల్ని ఎవరో బాగా హర్ట్ చేశారు, హార్మ్ చేశారు. వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేశారని చెప్పి మీరు కూడా వాళ్ళని ఏ విధంగా హర్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉన్నారు అని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ఎక్కడ నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలి అన్న థాట్స్ మీద మీకోసం మీరు ఆలోచించుకోవడం మర్చిపోతున్నారు. సో మీకోసం మీరు ఆలోచించుకోండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేశారు, చేస్తూనే ఉన్నారు, వదిలేసేయండి. కర్మ అనేది ఉంటుంది కదా, కర్మని బిలీవ్ చేయండి. కర్మ అంటే నెగిటివే కాదండి. మీరు పాజిటివ్ కర్మ చేశారనుకో మీకు ఇన్ రిటర్న్ పాజిటివిటీ వస్తుంది. మీరు నెగిటివ్ కర్మ చేశారనుకో మీ డబల్ నెగిటివ్ కర్మ వస్తుంది, అదైతే కన్ఫర్మ్గా. సో ఇప్పుడు మిమ్మల్ని హార్మ్ చేసే వాళ్ళ ఆరా మొత్తం నెగిటివిటీతో నిండిపోయి ఉంది కదా, వాళ్ళ కర్మకి వాళ్ళే బాధ్యులు. చేశారనుకోండి, యూనివర్స్కి చెప్పుకోండి, ఇలా వాళ్ళు నన్ను ఇలా హర్ట్ చేశారు, బట్ నేనైతే వాళ్ళ కోసం ఆలోచించట్లే, వదిలేసాం, వాళ్ళ కర్మకి వాళ్ళే బాధ్యులు అనుకోండి. మీరు ఎంత రిలీఫ్గా ఉంటారో ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, సెకండ్ స్టెప్ అది కూడా చాలా కష్టం, ఐ నో. అందుకే నేను మీకు ఒక 1 వీక్ టైం ఇస్తున్నాను. 1 వీక్ మిమ్మల్ని మీరు సెట్ చేసుకోండి. థర్డ్ స్టెప్, మీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోండి. హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడం అంటే ఏంటి? హ్యాబిట్స్ అంటే నెగిటివ్ హ్యాబిట్స్. వీటికి ఎడిక్ట్ అయిపోవడం. ఇప్పుడు లెట్స్ సే మొబైలే ఉంది, మొబైల్కి ఎడిక్ట్ అయిపోవడం. మీరు ఏదో ఒక వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, మీరు చదువుకుందాం అనుకుంటున్నారు. లెట్స్ సే ఇప్పుడు టైం ఒక 7:27 అయింది అనుకుంటే, ఆ 7:27 అయింది కదా, ఎగ్జాక్ట్లీ 7:30కి నేను చదువుకోవడం స్టార్ట్ చేస్తా అని చెప్పి ఏ షార్ట్స్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఆ 7:27 కాస్త 8:16 8:20 అయిపోతుంది. సో ఇలా ఎడిక్ట్ అయిపోయి మనకి తెలియకుండానే మనం నెగిటివ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయిపోతున్నాం. సో మొబైల్కి దూరంగా ఉండండి. ఇదైతే ఫస్ట్ మీరు చేయాల్సింది. మొబైల్కి దూరంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పనా, ఒక బుక్ తీసుకోండి. మీరు నమ్మరు, నాతో పాటు ఎన్ని బుక్స్ ఉన్నాయంటే ఈవెన్ ఇప్పుడు కూడా వీడియో చేస్తున్నప్పుడు కూడా నాతో ఒక బుక్ ఉంది. నాకు థాట్స్ ఏమొచ్చినా సరే నేను బుక్లో రాసేసుకుంటా అండి, సో దట్ నేను మొబైల్కి దూరంగా ఉంటా. మీరు కూడా ట్రై చేయండి.
చేసి మీ మైండ్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. తెచ్చుకున్నాక నెక్స్ట్ వీక్ ఇదే టైంకి మేనిఫెస్టేషన్తో నా డ్రీమ్ జాబ్ని నేను ఎలా తెచ్చుకున్నానో చెప్తాను. అలాగే నేను ఏ టెక్నిక్ ఫాలో అయ్యానో కూడా చెప్తా. అలాగే నేను చేసిన మిస్టేక్స్ కూడా మీకు కన్ఫర్మ్ చెప్తా. సో మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, మీ మైండ్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. మేనిఫెస్టేషన్ 100% వర్క్ అవుతుంది. నేనైతే మీ జర్నీలో తోడుంటాం. అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.